సమాచార హక్కు చట్టం యొక్క శక్తి ఏంటో తెలుసా మీకు? రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ 2005. యాజ్ పర్ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్, it gives every citizen of India a right to seek information from the any public authority. Like మీరు ల్యాండ్కి సంబంధించిన రికార్డ్స్ వెరిఫై చేయాలన్నా, తీసుకోవాలన్నా, ఏదైనా ఎఫ్ఐఆర్ కావాలన్నా, బిల్డింగ్కి సంబంధించి ఏదైనా పర్మిషన్ కావాలన్నా, ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయినా కూడా మీరు పబ్లిక్ అథారిటీ నుంచి తీసుకునే హక్కు కల్పించబడిన చట్టం ఇది. సో మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ మీకు కావాలనుకుంటే ఆ కన్సర్న్ అథారిటీ ఆఫీసులోని పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ని కలవండి. అతనికి ఒక అప్లికేషన్ పెట్టుకోండి. ఈ అప్లికేషన్ ఒక వైట్ పేపర్ మీద కూడా మీరు రాసి ఇవ్వచ్చు. మీకు కావాల్సిన సమాచారాన్ని క్లియర్గా మెన్షన్ చేసి, దానికి మీకు ఆర్టీఐ ఫీజు కూడా 10 రూపీస్ కడితే సరిపోతుంది. ఆ 10 రూపీస్ కూడా మీరు ఆన్లైన్లో పే చేయొచ్చు, డీడీ ద్వారా పే చేయొచ్చు, పోస్టల్ ఆర్డర్ ద్వారా కూడా పే చేయొచ్చు. సో ఆ కఠిన రసీదుని మీ కంప్లైంట్తో జత చేసి మీరు పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్కి ఇచ్చారనుకోండి, మీకు 30 డేస్లో మీరు అడిగిన ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వాల్సిందే. సో మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఎనీ పబ్లిక్ అథారిటీ నుంచి, లైక్ గవర్నమెంట్ ఆఫీసర్స్ కానీ, కార్పొరేషన్స్ కానీ, మున్సిపాలిటీస్ కానీ, ఎనీ అథారిటీ ఆర్ ఎనీ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్ ఫండెడ్ బై గవర్నమెంట్స్, ఎనీ అథారిటీ నుంచి మీరు కావాల్సిన ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు. చట్టంపై అవగాహన పెంచుకోండి, ధైర్యంగా ఉండండి.